ఓకే గాయ్స్, ఈరోజు వచ్చేసి మీకు ఒక విషయం అయితే చెప్పబోతున్నాను. సో అదేంటంటే మనము ఆధార్ కార్డ్ నుంచి అదే అది మాస్క్ ఆధార్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేయాలో మీకు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మాస్క్ ఆధార్ కార్డు వితౌట్ మాస్క్ ఆధార్ కార్డు ఉంటాయి కదా, అది మీకు చూపిస్తాను. అది ఎట్లా ఏం కథ అనేసి ఆ డీటెయిల్స్ మీకు కావాలనుకుంటే చూసేయండి ఈ వీడియో. సో ఇప్పుడు వచ్చేసి మనము మై ఆధార్ అనే వెబ్సైట్ ఉంది కదా, సో ఆ వెబ్సైట్లోకి అయితే ఎంటర్ కావాలి. ఎంటర్ అయిన తర్వాత ఇలా చూపిస్తుంది స్టార్టింగ్ వెబ్సైటు. సో చూపించిన తర్వాత మనకి ఇక్కడ కింద ఆప్షన్స్ అయితే చూపిస్తుంది, కొన్ని ఆప్షన్స్. అందులో మనము డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, సో అది చూసేయాలి. అది క్లిక్ చేయగానే మీకు ఆధార్ నెంబరు, ఎన్రోల్మెంట్ ఐడి నెంబరు, విర్చువల్ ఐడి నెంబరు, ఇట్లా 3 విధాలుగా నెంబర్లు అడుగుతుంది అనమాట. మనం ఏదైనా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సో అలా అడిగిన తర్వాత మీ దగ్గర ఏది ఉంటే కన్నా అది ఎంటర్ చేయండి. ఆల్మోస్ట్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడానికి ఓకే, అందరూ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు. అలాగే క్యాప్చ్ కోడ్ కూడా ఉంది చూడండి, అది పక్కనే. మీకు ఆధార్ కార్డు అయితే నెంబర్ ఎంటర్ చేసేయండి. ఫుల్గా మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసేసిన తర్వాత క్యాప్చ్ కోడ్ నెంబర్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ క్యాప్చ్ కోడ్ ఇది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి, ఇంకోటి ఏదంటే మనం ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక ఆధార్ లింక్ ఉండేది మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వెళ్తుంది అనమాట. ఆ ఓటీపీ కూడా మనం ఇందులో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినాక మనకి ఓటీపీ వస్తుంది దానికి మొబైల్ నెంబర్కి. అందులో వచ్చిన ఓటీపీని అక్కడ కింద క్లిక్ చేయాలి. అలాగే క్యాప్చ్ కోడ్ కూడా అందులో ఎంటర్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ కూడా వచ్చేసింది 496296. సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ ఓటీపీ. డూ యూ వాంట్ మాస్క్డ్ ఆధార్? సో ఇలా డూ యూ వాంట్ మాస్క్ ఆధార్ అనేది క్లిక్ చేస్తే మనకి మాస్క్డ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది. లేకపోతే కన్నా నార్మల్ ఆధార్ కార్డ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. మాస్క్ ఆధార్ కార్డ్ అయితే కన్నా లాస్ట్ 4 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి, మిగతా ఏం కనిపించవు అనమాట. సో ఇప్పుడు మనము మాస్క్ ఆధార్ కార్డు డౌన్లోడ్ చేస్తున్నాము. అది ఎట్లా ఉండేది ఇప్పుడు చూపిస్తుంది చూడండి. అది ఓపెన్ కావాలంటేనే మీ పేరులో ఫస్ట్ మీ ఇంటి పేరులో ఉండేది క్యాపిటల్ లెటర్స్లో 4 పేర్లు అనమాట ఎంటర్ చేయండి. మీ ఇంటి పేరులో మొదటి 4 పేర్లు, తర్వాత మీరు పుట్టిన సంవత్సరం అనేది ఎంటర్ చేయండి. చేసిన అదే అదే పీడిఎఫ్ ఓపెన్ చేయాలంటే సో మీరు డౌన్లోడ్ చేసినది రైట్ సైడ్ పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఈ ఆధార్ పీడిఎఫ్ అయితే ఉంటుందన్నమాట. ఆ పాస్వర్డ్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే మీ పేరులోని మొదటి అక్షరాలు 4, అలాగే సంవత్సరం అనేది ఎంటర్ చేస్తే మీకు అది ఓపెన్ అయితే అయిపోతుంది. గో టు డాష్ బోర్డ్, ఇది క్లిక్ చేస్తాను, చూపిస్తాను మీకు. సెట్టింగ్లో అది ఓపెన్ చేస్తేనే ఈ ఆధార్ ఉంది కదా, ఇది అనమాట. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఓపెన్ అయిపోతుంది. ఓకే గాయస్, ఉంటా మరి. మళ్ళీ ఒక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.